హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, తెలంగాణలో నవంబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లకు సంబంధించి జస్ట్ ఇప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా ఎవరైతే నవంబర్ నెల ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మాత్రం మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవు. సో ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి. ఫ్రెండ్స్, రీసెంట్ గా నిన్నటి నుంచి తెలంగాణలో నవంబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఆసరా పెన్షన్ అనేవి ఎప్పుడు ఆసరా పెన్షన్ ధరల ఖాతాలో పడతాయి, అలాగే ముందుగా ఏ జిల్లాలకు విడుదల చేశారు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, తెలంగాణలో నవంబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ అన్ని కూడా నిన్నటి నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆసరా పెన్షన్ అన్ని కూడా డిసెంబర్ 31వ తారీఖు లోపల ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారి ఖాతాలో జమ కావడం జరుగుతుంది. అయితే ముందుగా కొన్ని జిల్లాలకు ఆసరా పెన్షన్లు క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ జిల్లాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఏవైతే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇటువంటి జిల్లాలు ఉంటాయో ఇటువంటి జిల్లాలకు కొద్దిగా ముందుగా ఆసరా పెన్షన్లు క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ జిల్లాలన్నీ కూడా అర్బన్ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అర్బన్ ప్రాంతంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి ఈ జిల్లాలకు ఆసరా పెన్షన్లు కొద్దిగా ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలు అలాగే చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉంటాయో అటువంటి జిల్లాలకు కొద్దిగా అంటే 1-2 రోజులు లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. నవంబర్ నెల ఆసరా పెన్షన్ అన్ని కూడా డిసెంబర్ 31వ తారీఖు లోపల ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారి ఖాతాలో జమ కావడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ మధ్య ఒక పెద్ద పొరపాటు అయితే జరిగింది. ఎవరైతే తెలంగాణలో బతికి ఉంటూ ఆసరా పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారిలో కొంతమంది యొక్క ఆసరా పెన్షన్లు డిలీట్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్ సర్వర్ లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం వల్ల బతికి ఉన్న వారి యొక్క ఆసరా పెన్షన్లు డిలీట్ అయినట్టుగా చూపిస్తూ ఉంది. మళ్ళీ కొద్ది రోజులకే మామూలు స్టేటస్ లోకి వచ్చాయి. సో ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వాళ్ళెవరూ కూడా దీని గురించి కంగారు పడాల్సిన పని అయితే లేదు. మామూలు సర్వర్ లో ప్రాబ్లమ్స్ వచ్చినట్లే ఆసరా పెన్షన్ సర్వర్ లో కూడా అప్పుడప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మళ్ళీ మామూలు స్టేటస్ లోకి అంటే మీరు ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్లుగా మీ స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉన్నట్లుగా చూపిస్తుంది. సో దీని గురించి ఎవరు కూడా కంగారు పడకండి. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్ తీసుకునే వారిలో చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతామని చెప్పిన కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పుడు అకౌంట్లో వేస్తారు ఏంటని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం పెంచుతామని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి డిసెంబర్ నెలలోనే ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ అనేది చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ అనౌన్స్మెంట్ అనేది రాగానే తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేసినట్లయితే వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు.